కృప అనగా అర్థం ఏంటి? అర్హత లేని వ్యక్తి పైన జాలిని చూపించడం. నిజానికి కుటుంబము యేసు ప్రభు వంశావళిలో వారి పేర్లు ఉండడానికి అర్హతనే లేదు. అయినా దేవుని అమోఘమైన కృప ఆ కుటుంబం ఎడల కనుపరచబడింది. ఈరోజు కూడా మన జీవితాలలో దేవుని అబ్బా తండ్రి అని పిలిచే అర్హత మనకు లేదు. దేవుని కృప ద్వారానే ఈరోజు దేవుని బిడ్డలమని మనం ఎంచబడుతున్నాం. మన జీవితాలను బట్టి, మన పాపములను బట్టి మనం పరలోక రాజ్యానికి వారసులం కాదు. మన అయోగ్యతను దేవుడు చూశాడు, మన నిస్సహాయతను చూశాడు, మన అపవిత్రతను చూశాడు. మనం పాపములో చచ్చిన వారమై ఉండగా, అసహ్యమైన రీతిలో మనం ఉండగా ఆయన మనల్ని ప్రేమించి మనల్ని ఎన్నుకొని మనల్ని రక్షించడానికి మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు శిలువయాగము చేసి నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుని కృప, దేవుని ప్రేమ మనం అర్థం చేసుకోవాలి. ఒక పాపం చేసిన వాడిని చూడగానే ఆవేశం పడడం కాదు, ఆ పాపము నేను కూడా చేశాను కదా, దానికి నా జీవితంలో కూడా అపవిత్రత ఉంది కదా అని ఎవరికి వాళ్ళు రియలైజ్ అయ్యి